W95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విపక్షాల ఉన్మాదపు మాటలు పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయన్న మంత్రి కేటీఆర్. కేంద్రం సహకరించకపోయినా ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోందని వెల్లడి. అసెంబ్లీ ఆవరణలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసిన నిజామాబాద్ మధుర కాయితీ లంబాడి. ఎస్టీలో చేర్చాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కృతజ్ఞతలు. ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేస్తామన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్. ఈ నెల 23వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని స్పష్టం. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు. గత ప్రభుత్వం తొందరపాటే పోలవరం ప్రాజెక్టు జాప్యానికి కారణమని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రగతి భవన్ ను పేల్చేయాలని ఒకరు, సచివాలయాన్ని కూల్చేశామని మరొకరు. ఇలాంటి ఉన్మాదపు మాటలు పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని, ఈ విధానం మంచిది కాదని మున్సిపల్ ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దని కోరారు. ఐటీ రంగంలో రాష్ట్రం దూసుకుపోతోందని చెప్పారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సానుకూల విధాన నిర్ణయాలతో ఇప్పటి వరకు సుమారు 3.87 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, సుమారు 22 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన హామీల మేరకు కేంద్రం రాష్ట్రానికి ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేయాల్సి ఉండగా 2018లో ఆ ప్రతిపాదనలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. కేంద్రం సహకరించకపోయినా ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోందని చెప్పారు. బడ్జెట్ పద్దులపై శుక్రవారం శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. రాష్ట్రం నుంచి 2014లో ఐటీ ఎగుమతులు 57,000 కోట్లు కాగా నేడు 1.83 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. 490 crores, 7,21,000 under demand number 36, industries and commerce. Speaker sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 365 crores 54 lakhs 46,000 under demand number 39, information technology, electronics and communications. Speaker sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 11,082 crores 50 lakhs 78,000 under demand number 17, municipal administration and urban development. వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, మధుర కాయితీ లంబాడాలు, మలిసహా బేదర్, కిరాతక, నిషాది, భాట్ మధురాలు, చమర్ మధురాలు, చండువాళ్లు, తలయారీ కులాలను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ కు చెందిన మధుర కాయితీ లంబాడలు అసెంబ్లీ ఆవరణలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో వీరంతా మంత్రిని కలిసి పుష్పగుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు. ఏళ్ల తరబడి ఉన్న తమ సమస్యను గుర్తించి అసెంబ్లీలో తీర్మానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి జీవితకాలం రుణపడి ఉంటామని అన్నారు. వీరంతా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలానికి చెందినవారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అవిశ్వాసం జోరు కొనసాగుతోంది. ఇప్పటికే సంగారెడ్డి, సదాశివపేట, ఆందోళ్, జోగిపేటలో మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాసం తీర్మానాలు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పైన అవిశ్వాసం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ గజ్వేల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ కు చెందిన 14 మంది కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ రాజమౌళిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కి అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. ఇక చైర్మన్ అవినీతికి పాల్పడుతున్నాడని, తమ వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కౌన్సిలర్లు ఆరోపించారు. గజ్వేల్ మున్సిపల్లో మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో 14 మంది అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అక్రమంగా తుపాకీ కలిగి ఉన్న వ్యక్తిని మేడ్చల్ జిల్లా శామీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు వెల్లడించారు. శామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ తో కలిసి ప్రెస్ మీట్ లో ఏసీపీ వివరాలు తెలిపారు. ఇక ఇటీవల మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రి గ్రామంలో వినాయక వైన్స్ వద్ద గుర్తు తెలియని ఆగంతకులు గన్తో ఫైరింగ్ చేసి దోపిడీకి పాల్పడిన సంఘటన కలకలం రేపిన విషయం విదితమే. ఈ కేసులో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మొహమ్మద్ సమూఖాన్ అనే వ్యక్తి నిందితుడు. అయితే ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కర్కపట్ల గ్రామానికి చెందిన భీమరి శ్రీకాంత్ అక్రమంగా నాటు తుపాకీ కలిగి ఉన్నట్లు గుర్తించారు. దీంతో శ్రీకాంత్ను కర్కపట్లకు వెళ్లి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే శ్రీకాంత్ వద్ద జేసీబీ ఉండటంతో వైన్స్ వద్ద దోపిడీకి పాల్పడిన మహమ్మద్ సమూఖాన్ను ఆపరేటర్గా పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సమూఖాన్కు 25,000 చెల్లించి రాజస్థాన్ నుంచి శ్రీకాంత్ అక్రమంగా గన్ తెప్పించాడు. ఆ తర్వాత ఇతరుల నుంచి తనకు రావాల్సిన డబ్బుల విషయంలో గన్తో బెదిరించేవాడని చెప్పారు. అంతేకాకుండా అక్రమ వసూళ్లకు పాల్పడేవాడని తెలిసింది. ఇదిలా ఉండగా కర్కపట్ల పరిధిలోని అడవిలో శ్రీకాంత్ గన్తో 3 రౌండ్లు కాల్పులు జరిపి సాధన చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ విషయమై మహమ్మద్ సమూన్ ఖాన్ ను విచారించగా శ్రీకాంత్ కు రాజస్థాన్ నుంచి అక్రమంగా తుపాకీని కొనుగోలు చేసి ఇచ్చినట్లు ఏసీపీ తెలిపారు. తమరికి 74వ జన్మదిన శుభాకాంక్షలు సార్. తమరు పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రశాంతమైన జీవనం తమరికి భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మా అందరి పక్షాన తమరు జన్మదిన శుభాకాంక్షలు సార్. జగిత్యాల పట్టణంలోని బాలాజీ నగర్ మోతేవాడలో తాళం వేసిన ఇంటిని తాళాన్ని బీహార్కు చెందిన సంజీవ్ పగలగొట్టాడు. స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంజీవ్ను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎవరైతే సమూన్ మనకి అరెస్ట్ అయ్యడం ముద్దాయి అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా మనం నిన్న ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ గారు, డిఈ లక్ష్మణ్ రెడ్డి గారు, వారి ఎస్ఐలు, వాళ్ళ టీమ్స్ గాలించి అప్పటి నుంచి ఒక 3 days నుంచి దాని మీద అతని గురించి గాలిస్తున్నాం. ఎప్పుడైతే వీళ్ళు అరెస్ట్ అయ్యారో, ఈ అరెస్ట్ అయినప్పటి నుంచి అతను కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆల్మోస్ట్ అండర్ గ్రౌండ్ ఉన్నాడు. ఎందుకంటే నా దగ్గర పనిచేసే వ్యక్తి రాబరీ కేసులో అరెస్ట్ అయ్యాడు తుపాకు గురించి, నన్ను కూడా పట్టుకుంటారనే ఉద్దేశంతో అతను సెల్ స్విచ్ ఆఫ్ చేసి అతను కూడా పర్యాలయంలో ఉన్నాడు. మన బృందాలు ఆఫీసర్స్ నేతృత్వంలో నిన్న అతన్ని సాయంత్రం 5 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి ఈ వెపన్ ఏదైతే ఉందో, ఈ వెపన్ అండ్ 4 కార్ట్రిడ్జెస్ యాక్చువల్లీ ఉన్నాయి రౌండ్స్. అందులో అతను ప్రాక్టీస్ కోసం అది పనిచేస్తుందా లేదా దాని సామర్థ్యం పరీక్షించడం కోసం అతను ఎక్కడో జంగిల్లోకి పోయి 3 రౌండ్లు ఫైర్ చేశాడు. ప్లస్ 1 రౌండ్ తోటి ఇతను మనకు పట్టుబడ్డాడు. ఇప్పటివరకు అయితే ఇతని దగ్గర సమాచారం ఎవరి మీద బెదిరించినట్టుగా అయితే ప్రస్తుతానికి రాలేదు. బట్ మరొకసారి పోలీస్ కస్టడీ తీసుకొని ప్లస్ మొన్న మనం కేసులో అరెస్ట్ చేసిన ప్రధాన ముద్దాయి నజీర్, ఇది ఎవరైతే అమ్మాడో అతను, అమ్మడానికి మధ్యవర్తిత్వం వహించిన సమూహను, వాళ్ళిద్దరిని కూడా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని తరువుగా ఇంట్రాగేట్ చేసి ఇంకా ఎవరికి అమ్మారనేది మేము మరింత వివరాలు తీసుకుని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. రంగారెడ్డి జిల్లా నాగర్కల్ శ్రీ వంశీధర్ పాఠశాలలో అవగాహన సదస్సులో ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ నిర్వహించారు. ఉపగ్రహంలో లాంచింగ్ వెహికల్ అసెంబుల్ చేసే విధానం నుండి ఉపగ్రహంలో కక్షిలో ప్రవేశపెట్టేంత వరకు గల విధి దశల గురించి విద్యార్థులకు వివరించారు. अरे ले लो पीछे ले लो
పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల నోటిఫికేషన్ జారీ నాటి నుంచి నియమావళిని పక్కాగా అమలు చేస్తామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గిరీష పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ వెలువరనుందని తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 24న పరిశీలన ఉంటుందన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 27వ తేదీ వరకు గడువు ఉంటుందన్నారు. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికల నియమావళి అమలుకు ప్రతి మండలంలో ఎంసీసీ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. In our school, in installing and we'll see Jupiter, Venus and Mars. I'm taking questions. In the సాత్విక భువనశ్రీ, మేమందరం శ్రీ వంశీధర్ హై స్కూల్ విద్యార్థులం. మేము 9వ తరగతి చదువుతున్నాము. ఈరోజు రఘునందన్ సార్ మా స్కూల్కి వచ్చి రేపు ఉదయం 9:18 AM లాంచ్ అయ్యే శాటిలైట్ గురించి చెప్పడం జరిగింది. ఆ శాటిలైట్ పేరు SSLV, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది 9 గంటల 18 నిమిషాలకి లాంచ్ కాబోతుంది. ఇది మన భూమి నుంచి 450 కిలోమీటర్ల వరకు ఆకాశంలో వెళ్ళబోతుంది. దీంట్లో 3 శాటిలైట్లు పెట్టడం జరిగింది. వాటి పేర్లు EOS-7, జానస్ 1 అండ్ ఆజాదీ SAT-2. దీని ఫ్రెండ్ చెప్పినట్టు SSLV శాటిలైట్ అనేది భూమి నుంచి స్పేస్లోకి వెళ్ళడానికి, లాంచ్ చేయడానికి మనకి 11 మినిట్స్ సమయం అనేది పడుతుంది. సో మన నిజ జీవితంలో అయితే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఇంత బరువున్న వెహికల్ స్పేస్లోకి 11 మినిట్స్లో వెళ్ళడం విన్న తర్వాత మేము చాలా ఆశ్చర్యపోయాం. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ అందరికీ రాకపోవచ్చు, కానీ మా శ్రీ వంశీధర్ స్కూల్కి వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అండ్ అలాగే రేపు దీని లైవ్ స్ట్రీమింగ్ అనేది ఉంది. సో మేము మా క్లాసెస్ నుంచి, అంటే మా అన్ని క్లాసెస్ కూడా డిజిటల్ క్లాసెస్ కావడంతో సో మేము క్లాసెస్ నుంచి లైవ్ టెలికాస్ట్ అనేది చూస్తున్నాం అన్నమాట. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసిన మా స్కూల్ మేనేజ్మెంట్కి అండ్ రఘునందన్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. పేరు ఎన్సీ రఘునందన్ కుమార్ అండి. నేను ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి. నేను అదే కాకుండా ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్నాను. అయితే ఈరోజు ఈ శ్రీ వంశీధర్ స్కూల్ నాదర్గల్కి నేను రావడం జరిగింది. దీనికి కారణం ఏమిటంటే 10 ఫిబ్రవరి నాడు మన భారతదేశం చాలా ప్రతిష్టాత్మకమైన మిషన్ ఒకటి చేపట్టబోతూ ఉంది. ఆ మాటకు వస్తే 2023లో ఒక అద్భుతమైన ఇంపార్టెంట్ మిషన్ ఏదైనా ఉందా అని చెప్తే అది SSLV మిషన్ అని మనం చెప్పుకోవాలండి. అయితే సాధారణంగా ఏమవుతుందంటే ఇస్రో ఎన్నో లాంచెస్ చేస్తూ ఉంది. ఈరోజు విశ్వవ్యాప్తంగా కూడా మన ఇస్రోకి చాలా మంచి పేరు ఉన్నది. అది కాకుండా గతంలో చంద్రుడి మీద పరిశోధనలు చేయడం కానీ, లేదా అంగారగ్రహం మీద మిషన్స్ పంపేయడం కానీ, ఇంకా రానున్న రోజుల్లో ఆదిత్య L1, గగన్యాన్ ఇట్లాంటి ఎన్నో మిషన్స్ చేపట్టబోతా ఉంది. కాకపోతే ఏం జరుగుతుందంటే ఈ యొక్క సమాచారం అంతా కూడా విద్యార్థులకి వెళ్ళట్లేదు. అదే కాకుండా ఈ రోజు ఉన్న విద్యార్థులు ఇప్పుడు శాస్త్రవేత్తలు కాబట్టి ఇట్లాంటి మిషన్స్ జరుగుతున్నప్పుడు, అంటే మనకి 10 ఫిబ్రవరి నాడు మనకి ఇస్రో శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తుంది. అసలు ఆ మిషన్లో ఏముంటాయి, అందులో ఏమేమి కష్టాలు ఒక శాస్త్రవేత్తలు పడతారు, ఎట్లాంటి థింగ్స్ని వాళ్ళు ఫాలో అవుతారనే ఒక విషయాన్ని తెలియజేయడానికి నేను ఇక్కడ రావడం జరిగిందండి. అదే కాకుండా వంశీధర్ స్కూల్లో రేపు ఏం జరగబోతుంది అంటే అక్కడ ఈ పిల్లలు శ్రీహరికోట వెళ్ళకపోవచ్చు, అంటే 400 మంది శ్రీహరికోట వెళ్ళకపోయినా అక్కడ దూరదర్శన్ నుంచి కానీ ఇక్కడ మన యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ ఏదైతే జరుగుతుందో ఆ స్ట్రీమింగ్ని వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ముఖ్యంగా అసలు రేపు ఏం జరుగుతుంది అనేది మనం చూసినట్లయితే చాలా వరకు ఏమవుతుంది, మనకి వార్తా న్యూస్ పేపర్స్లో 2 విషయాలు బాగా ప్రచారం అవుతాయి. అదేదో ఇస్రో వాళ్ళు పంపించారట,
అదేదో సక్సెస్ అయిందట, లేకపోతే ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది. బ్రిటన్లో షేర్ బ్రేక్ తీసుకుందాం. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. వివరాలకై సంప్రదించండి 9705233366 మరియు 9705233388. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. గత ప్రభుత్వం తొందరపాటుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిపుణులు ఇచ్చిన రిపోర్టు అనంతరం డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మాణం చేయాలి లేక పాతది కొనసాగించాలా అనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇది కీలక పరిణామం. కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యం అవుతుందన్నారు. 41.17 కాంటూరు పరిధి వరకు R&R ప్యాకేజీ పూర్తి చేయడం జరుగుతుందని, ప్రతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సిందేనన్నారు. ఈరోజు ఉదయాన్నే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎలక్షన్ కోసము దాంట్లో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, టీచర్ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యున్సీస్కి ఎలక్షన్ కోసము ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో 5 గ్రాడ్యుయేట్ మరియు టీచర్ కాన్స్టిట్యున్సీకి అంటే దాంట్లో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్స్, కడప, అనంతపూర్, కర్నూలు గ్రాడ్యుయేట్స్,
శ్రీకాకుళం, విజయనగర, విశాఖపట్నం గ్రాడ్యుయేట్స్, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు టీచర్స్, కడప, అనంతపూర్, కర్నూలు టీచర్స్. టోటల్ 5 కాన్స్టిట్యుయెన్సీలు, గ్రాడ్యుయేట్స్ 3, 2 టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలు. అదేవిధంగా 8 లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యుయెన్సీకి, అనంతపూర్ లోకల్ అథారిటీ, కడప లోకల్ అథారిటీస్, నెల్లూరు లోకల్ అథారిటీస్, వెస్ట్ గోదావరి లోకల్ అథారిటీస్, ఈస్ట్ గోదావరి లోకల్ అథారిటీస్, శ్రీకాకుళం లోకల్ అథారిటీస్, చిత్తూరు లోకల్ అథారిటీస్, కర్నూలు లోకల్ అథారిటీస్. ఈ కాన్స్టిట్యుయెన్సీస్కి 5 + 8 13 కాన్స్టిట్యుయెన్సీస్కి షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారంగా మనకు నోటిఫికేషన్ ఇష్యూ చేయడానికి 16 ఫిబ్రవరి నోటిఫికేషన్ ఇష్యూ చేయడానికి, లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్స్ 23 ఫిబ్రవరికి, స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 24 ఫిబ్రవరి, లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్ 27 ఫిబ్రవరి, డేట్ ఆఫ్ పోల్ 13 మార్చ్, అవర్స్ ఆఫ్ పోల్ ఉదయాన్నే 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 16 మార్చి 2023, ఎలక్షన్ కంప్లీట్ అయ్యే తేదీ 21 మార్చ్. సో మనకు ఈ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మన జిల్లాలో ఎలక్షన్ కోడ్ కూడా అమలు కాబోతుంది. సో అందరూ కూడా ఎలక్షన్ కోడ్ తగ్గట్టుగా వ్యవహరించాలని కోరుతూ, మన అధికారులందరికీ కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏముంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఎలక్షన్ కమిషన్ ఎటువంటి ఆంక్షలు మనకు ప్రిస్క్రైబ్ చేసి ఉంటారో అవన్నీ కూడా ఈ కోడ్ ఆఫ్ కండక్ట్లో వర్తించడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనకు మేజర్గా అన్ని రకాల ప్రిపరేటరీ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. మనకు చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ కాన్స్టిట్యున్సీ వస్తాయి. అదేవిధంగా కడప, అనంతపూర్, కర్నూలు గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ కాన్స్టిట్యున్సీస్ వస్తాయి. అండ్ చిత్తూరు లోకల్ అథారిటీ కాన్స్టిట్యున్సీ, కడప లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యున్సీ. సో అన్నీ కూడా మనకు వస్తాయి కాబట్టి అన్ని రకాల ప్రిపరేషన్స్ కూడా మనము చేసుకున్నాము. ప్రతి మండలాల్లో కూడా ఎంసీసీ టీము, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇవన్నీ కూడా ఈ రోజు నుంచే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కావాల్సిన మ్యాన్ పవర్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసాం. వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. పోలింగ్ స్టేషన్స్ అన్నీ ఐడెంటిఫై చేసాం. సో అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపడం జరిగింది. సో అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో అందరూ ప్రజలందరూ అదేవిధంగా మీ మీడియా మిత్రులు కూడా కోరుతుంది ఏమంటే ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఏముంది ఇది అందరికీ తెలిపేలాగా విస్తృతంగా మీరు చెప్పండి అని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. డిఫరెంట్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీ సర్కిల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. ఏపీ మంత్రి ఉషా శ్రీచరణ్ భూముల వ్యవహారంపై చర్చకు రావాలని టీడీపీ సవాల్ చేసింది. ఈ క్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరితో పాటు కుమారుడు మారుతి చౌదరి టీ సర్కిల్ దగ్గరకు బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోగా వారి నుంచి తప్పించుకుని మారుతి చౌదరి టీ సర్కిల్ దగ్గరకు చేరుకున్నారు. మంత్రి ఉషశ్రీ భూములకు సంబంధించినటువంటి ఆధారాలు మీడియాకు చూపుతుండగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలతో పాటు మరికొందరిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. వరదల్లో కాపుర డ్యాములు పూర్తి కాకపోవడం వలన ఆ గ్యాప్స్ నుంచి వరద ఉధృతితో డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందని ఒక నిర్ధారణకు రావడం జరిగింది. సరే ఏ మేరకు డ్యామేజ్ అయింది, అది పనికి వస్తుందా పనికి రాదా, దాన్ని రిపేర్ చేయవచ్చునా రిపేర్ చేయకూడదా,
లేక మరొక డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేయాలా అనే ప్రశ్నలు అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేధిస్తూ ఉన్నాయి. అందువల్ల డయాఫ్రామ్ వాల్ విషయంలో దాంతో పాటుగా ఎక్కడం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ పూర్తి చేయడంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని NHPC వాళ్ళకి, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళ టీం వచ్చి డయాఫ్రామ్ వాల్ మీద కొన్ని టెస్టులు చేసి దాని యొక్క ఆరోగ్యం పనికి వస్తుందా, పనికిరాదా, పనికి వస్తే ఏ మేరకు పనికి వస్తుంది అనే దాని మీద వారి నిపుణుల యొక్క రిపోర్ట్ కోసం గత సంవత్సరంలోనే వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం, అలాగే PCA అంతా కూడా. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇది కంప్లీట్ అయిపోతుందని మేము అనుకున్నాం. కానీ లాస్ట్ ఇయర్ ఎర్లీగా రావడం వల్ల ఈ టెస్ట్ చేయడానికి కూడా అవకాశం కలగలేదు. కాబట్టి మొన్న 26వ తారీఖు నుంచి ఇందాక మనం ఎవరైతే ఫెసిలిటేట్ చేశామో ఆ ముగ్గురు NHPC నుంచి వచ్చి ఈ రోజు వరకు ఇక్కడ ఉండి వారు అన్ని ప్రయోగాలు లేదా టెస్టులు పూర్తిగా వారు చేసుకుని కట్టున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాల ద్వారా అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన పేదలకు అందే విధంగా వాలంటీర్లు కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ విద్యుత్ నగర్ లో గల ఏ కన్వెన్షన్ హాల్లో వాలంటీర్ల సమావేశం జరిగింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. మంత్రి గారి ఆధారాలతో మేము టీచర్గా వచ్చాము. మంత్రి గారి ఆధారాలతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బండ్ల గణేష్. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్. నేను ఏ పార్టీలో లేను, వెంకటేశ్వర స్వామి పార్టీయే నా పార్టీ అని తెలిపారు బండ్ల గణేష్. 4 సినిమాలు ప్లాన్ చేసుకున్నాను, అందుకే శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని వెల్లడించారు సినీ నిర్మాత బండ్ల గణేష్. నంద్యాల ఎంపీ గారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విపక్షాల ఉన్మాదపు మాటలు పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయన్న మంత్రి కేటీఆర్. కేంద్రం సహకరించకపోయినా ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోందని వెల్లడి. అసెంబ్లీ ఆవరణలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసిన నిజామాబాద్ మధుర కాయితీ లంబాడీలు. ఎస్టీలో చేర్చాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కృతజ్ఞతలు. ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేస్తామన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్. ఈ నెల 23వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని స్పష్టం. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు. గత ప్రభుత్వం తొందరపాటే పోలవరం ప్రాజెక్టు జాప్యానికి కారణమని వ్యాఖ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.